హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వేసవి అయిపోయేలోపు ఈ పప్పుని ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఎవరైనా సరే అంత బాగుంటుంది. మామిడికాయ పప్పుని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఈ మామిడికాయ పప్పు అంటే చాలామంది చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాము. ఈ వేసవి అయిలోపు ఈ పప్పుని ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేనైతే చిన్నగా ఉన్న 3 మామిడికాయలని, పుల్లగా ఉన్న మామిడికాయలని తీసుకున్నాను. మీరు సైజ్ పెద్దదిగా ఉంటే ఒకటిగా కూడా తీసుకోవచ్చు. నేనైతే ముక్కల్ని కొంచెం పెద్దదిగా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే పైన పొట్టు క్లీన్ చేసి కూడా తీసుకోవచ్చు. సో నేనైతే 1 కప్ వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను. సో మీకు పెసరపప్పు అనేది నచ్చకపోతే ఇదే ప్లేస్లో కందిపప్పుని తీసుకోవచ్చు. కొన్ని వాటర్ని యాడ్ చేసి 1-2 టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకున్న పప్పుని దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని 1 లేదా 2 పండుటి టమాటోస్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో నేనైతే ముందుగా కొంచెం జీలకర్ర, వెల్లుల్లిని రోల్లో కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. దీంట్లో కొన్ని పచ్చిమిర్చిని వాడండి. సో మీకు పచ్చిమిర్చి ఫ్లేవర్ నచ్చకపోతే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వాడవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని 1 కప్కి 2 కప్ వాటర్ని తీసుకోండి. సో మీరు ఏ కప్పుతో పప్పు తీసుకుంటారో ఆ కప్పుతో 2 కప్ వాటర్ని తీసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసి మూత పెట్టి 1-2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి. నేనైతే 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒక పప్పు గుంతెని లేదా ఇలాంటి ఒక గంటెని తీసుకొని ఇలా ప్రెస్ చేసిరంటే మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది. చూడండి, ఈ మామిడికాయ పప్పుని మనం ఈ వేసవిలోపు చేసుకొని తిన్నట్లయితే కమ్మగా ఉంటుంది, కడుపు నిండా తినేయచ్చు. సో పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసి ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని దీంట్లో ఎండుమిర్చిని 1 లేదా 2ని ఇలా తుంచి యాడ్ చేసుకొని పోపుని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పోపు అనేది 1 మినిట్ పాటు ఫ్రై అయ్యాక మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చితే కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే యాడ్ చేయడం లేదు. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. సో మనం ముందుగా పప్పులో యాడ్ చేసాం కదండి పసుపు. ఫ్లేవర్ అనేది మీకు నచ్చకపోతే దీంట్లో స్కిప్ చేయొచ్చు. దీంట్లో కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో పసుపుని యాడ్ చేసి పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు అనేది కంప్లీట్గా యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ పాటు బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో అంతా కలుపుకొని తీసుకోవాలి పప్పుని. ఇలా కలుపుకొని తీసుకున్న పప్పుని స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో నాకైతే సాల్ట్ రుచి కొంచెం తక్కువ అనిపించింది, అందుకే నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చూసి కొంచెం తక్కువ అయితే యాడ్ చేయండి, లేకపోతే సెట్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకున్నట్లయితే కమ్మగా ఈ సమ్మర్లో ఈ వేసవి అయిపోయేలోపు ఈ మామిడికాయ పప్పుని ఒకసారి అయినా కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో ట్రై చేయాల్సిందే ఫ్రెండ్స్. మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. మన ఛానల్ని అందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.